అందరికీ నమస్కారం. వాదన వద్దు. అసలు వాదన ఎందుకు? ప్రతి వారికి ఈ మధ్య కాలంలో వాదించే గుణం చాలా ఎక్కువైపోయింది. తగ్గేదేలే అంటున్నారు. కానీ వాదించడం వల్ల చాలా నష్టాలుంటాయి. మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళకి స్వలాభంగా కొన్ని ఆలోచనలుంటాయి. కొన్ని నిర్ణయాలుంటాయి. అంటే ఎవరి బుర్ర వారిది అన్నట్టు. ఎవరి ఆలోచనలు వారియి అన్నట్టు. ఎవరి విధి విధానము వాళ్ళది అన్నట్టుంటది. వాదించకూడదు. అంటే ఒక డిస్కషన్ వచ్చిందనుకోండి, ఆ డిస్కషన్ అక్కడితో మనం ఆపేయాలి. వాదన వల్ల నష్టాలేముంటాయంటే, రిలేషన్‌షిప్ దెబ్బతింటాయి. మనం అనవసరముగా అగ్రెసివ్ అయిపోతాం. మన మాట పైకి రావాలి. మనమే ఫస్ట్‌లో ఉండాలి. మనం అనుకున్న థాటే రైట్ అని మనం అనుకున్నప్పుడు, అవతల వాళ్ళు కూడా వాళ్ళదే రైట్ అన్నట్టు వాళ్ళనుకోని, ఇద్దరి మధ్యన వాగ్వివాదాలు పెరిగిపోవడం వల్ల చాలా నష్టం జరిగిద్ది. సో, వాదనకి దిగకూడదు. అంటే అడ్జస్ట్‌మెంటు చక్కగుండాలి. అంటే చాలా ఇది ప్యాషన్ అయిపోయింది వాదించుకోవడం, నాదే రైట్ అనుకోవడం. ఇంకా డీప్‌గెళ్తే చాలా గొడవలుగుంటాయి. సో, వాదించే గుణమొద్దు. మంచిగా ఒక సామరస్యంగా ఆ యొక్క డిస్కషన్‌ని మనం కంప్లీట్ చేయడం అవసరం. కొంచెం కామ్ అయిపోతే ప్రాబ్లమ్ లేదండి. ఎవరి మంచికి వాళ్ళకే. ఎవరి ధర్మం వాళ్ళదే. ఎవరిది వారిది అన్నప్పుడు, మీ ధర్మం మీదే అన్నప్పుడు అవతలోళ్ళతో వాదించడం వల్ల మనకి నష్టమే తప్ప లాభం అనేది ఉండదు. సో, అందరూ సామరస్యంగా ఉండాలంటే వాదించే గుణాన్ని తప్పనిసరిగా వదిలేసుకోవాలి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. థాంక్ యూ.